హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యానివర్సరీ మంత్ ఆఫర్ కింద ఏపీఎస్సి ఇంకా టీఎస్పీఎస్సి గ్రూప్ 2 లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ మీద మీకు 5000 ఆఫ్తో పాటు ఈఎంఐ ఆప్షన్ అనేది మీకు ఫీ క్లియర్ చేయడంలో ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. సో యాక్చువల్లీ యూజువల్లీ 20,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 5,000 ఆఫ్లోని 15,000 రూపీస్కే రాబోతుంది. అండ్ అలానే ఈ 15,000 కూడా మంత్లీ 5,000 అనేది మీరు పే చేసుకుంటూ కూడా ఈ యొక్క అమౌంట్ని మీరు క్లియర్ చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీరు త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మనకి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అలానే ఈ ఆఫర్ అనేది కూడా మీకు కేవలం 15th మార్చ్ వరకు మాత్రమే ఉండబోతుంది అనమాట. అయితే ఈ కోర్సెస్ అనేవి మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుందనమాట ఈ కోర్స్ అనేది. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఇంకా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనేవి ఈ యొక్క పర్టికులర్ సెషన్లోని సిరీస్లోని మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో ఆల్రెడీ 1 to 5 కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. డైలీ 5 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన కానీ నేషనల్ ఇష్యూస్లో కానీ ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏంటి రేజీనా డైలాగ్, ఈ డైలాగ్ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ రేజీనా డైలాగ్ ఏదైతే ఉందో అది మనకి ఏంటి అంటే ఇండియాకి సంబంధించిన ఫ్లాగ్షిప్ డిస్కషన్ అనమాట. అయితే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు March 2 నుండి March 4 వరకు దీన్ని ఇనాగరల్ చేయటం అనేది జరిగింది. అయితే దీన్ని ఇండియాలోని కండక్ట్ చేసింది ఎవరు? మనకేంటి ఫారిన్ మినిస్ట్రీ ఇంకా అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. వీళ్ళిద్దరూ కలిపి ఇనాగరేట్ చేసిన మీటింగే ఈ రైజీనా డైలాగ్ అనమాట. అయితే ఈ యొక్క డైలాగ్లోని ఏం చేస్తారు, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్లీ చాలా కంట్రీస్ నుండి హోమ్ మినిస్ట్రీస్, ఫినాన్స్ మినిస్ట్రీస్ అండ్ అలానే ఫారిన్ మినిస్ట్రీస్ సెక్రటరీస్ వీళ్ళందరూ విజిట్ చేస్తారు. అండ్ కంట్రీలో జరుగుతున్న ప్రతి ఒక్క డిస్కషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ పరంగా కానీ లేదా గ్రోత్ పరంగా కానీ లేదంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5G గురించి కానీ లేదా టెలికమ్యూనికేషన్స్ ఎట్సెట్రా, ఇలాంటి అన్ని ఫీల్డ్స్లో కూడా ఎవరు ఎటువంటి కొత్త టైప్ ఆఫ్ టెక్నాలజీతో వస్తున్నారు ఎట్సెట్రా, అలాంటి పాయింట్స్ మీద అన్నీ కూడా డిస్కషన్స్ అనేవి జరుగుతుందనమాట. అయితే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ రేజీనా డైలాగ్ ఈ March 2 నుండి March 4 వరకు జరిగిన 2023 జరిగింది ఏదైతే ఉందో అది 8th ఎడిషన్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ ఇలాంటివి ఇప్పటికీ 7 అవ్వడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఎక్కడ జరగబోతుంది ఇది? న్యూఢిల్లీ, ఐమ్ సారీ ఆల్రెడీ జరుగుతుంది, ఈరోజు వెళ్ళాను కాబట్టి న్యూఢిల్లీలోని ఇది జరగడం అనేది జరిగింది. ఇఫ్ అట్ ఆల్ మీకు క్వశ్చన్ అడిగారనుకోండి రేజీనా డైలాగ్ రీసెంట్గా జరిగింది, అది ఎక్కడ జరిగింది? అయితే మేడం ఆల్రెడీ 7 ఎడిషన్స్ అయ్యాయి అన్నారు, ఇది 8th ఎడిషన్ అంటున్నారు, ఇది ఇప్పుడు మనకు అంత ఇంపార్టెంటా కరెంట్ అఫైర్స్కి? డెఫినెట్లీ నేషనల్ ఇష్యూస్లో మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఈ రేజీనా డైలాగ్లోని మోర్ దెన్ 100 కంట్రీస్ అనేవాళ్ళు విజిట్ చేస్తున్నారు. అలానే ఫారెన్లో ఉన్న చాలా కంపెనీస్ ఏవైతే హ్యావ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ఇండియా, టాప్ బిజినెస్ పీపుల్, టెక్నాలజికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా డిస్కస్ రాబోతున్నాయి అనమాట. అయితే ఎస్పెషల్లీ ఇయర్ ఏంటంటే G20 ప్రెసిడెన్సీ అనేది ఇండియాకి ఉండడం వల్ల ఈ డైలాగ్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది మనకి ఇండియాకి చాలా ఇంక్రీజ్ అయిందనమాట. ఎందుకంటే దీన్ని హోస్ట్ చేయడం కానీ దీన్ని హెల్ప్ చేయడం కానీ అండ్ G20 తాలూకా ప్రెస్టీజియస్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని షోకేస్ చేయడంలో కానీ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. సో ఇన్ దిస్ టైమ్స్ ఆబ్వియస్లీ మనకి ఎగ్జామ్లో కూడా ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో అయితే దీన్ని మనకి హెల్త్ మినిస్ట్రీ ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా డిస్కస్ చేయబోతున్నారనమాట. అయితే ఈ థీమ్ వచ్చేసరికి మనకి థీమ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రొవొకేషన్, అన్సర్టైనిటీ, టర్బ్యులెన్స్ అంటే అనుకోలేని కండిషన్స్ అనమాట. లైట్ హౌస్ ఇన్ ద టెంపెస్ట్, ఓకే, క్వశ్చన్ మార్క్. దిస్ ఈస్ ద థీమ్ అనమాట. అయితే ఈసారి వచ్చేసరికి మనకి ఇండియా తాలూకా G20 ప్రెసిడెంట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సో ఈ డైలాగ్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది ఇయర్ మనకి వెరీ ఇంపార్టెంట్.
ఓకేనా. సో ఐ హోప్ ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైంది, ఎక్కడ జరుగుతుంది, ఏ డైలాగ్, అండ్ తర్వాత దీని తాలూకా థీమ్ ఏంటి, ఎన్నో ఎడిషన్, ఎక్కడ జరగబోతుంది, ఇవి మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఓకేనా. సో ఐఎమ్ మూవింగ్ టు ద సెకండ్ ఆర్టికల్. ఓకే, జిఎస్ఎంఏ దీని ఫుల్ ఫామ్ కూడా మీకు ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్. జిఎస్ఎంఏ గ్రూప్ ఆర్ గ్రౌప్ ఏదైనా అనండి, స్పెషల్లీ ఇది ఇంగ్లీష్ కాదనమాట యాక్చువల్లీ. మొబైల్ అసోసియేషన్, మొబైల్ అసోసియేషన్ ఇఫ్ అట్ ఆల్ ఇది ఫుల్ ఫామ్ అడిగినా సరే మీరు గుర్తుంచుకోవడానికి ఫుల్ ఫామ్ కూడా రాయడం జరిగింది. జిఎస్ఎంఏ గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్ అనమాట. అయితే రీసెంట్గా గవర్నమెంట్ లీడర్షిప్ అవార్డ్స్ అనేది జిఎస్ఎంఏ టోటల్ మోర్ దెన్ 100+ కంట్రీస్ తాలూకా టెలికామ్ ఆపరేటర్స్ కానీ, లేదా మోర్ దెన్ 400+ కంపెనీస్ అనేవి కూడా, 750 మొబైల్ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఈ జిఎస్ఎంఏ అనమాట. అంటే వరల్డ్ వైడ్ మొబైల్ ఆపరేటర్స్ అందరూ కలిపి స్టార్ట్ చేసుకున్న ఒక ఆర్గనైజేషనే ఈ గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్ అనమాట. అయితే ఎవ్రీ ఇయర్ కూడా అదేంటి మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకోసం, ఈ మొబైల్ టెక్నాలజీ రిలేటెడ్ కానీ, టెలికామ్ రిలేటెడ్ కానీ, వీటన్నిటి గురించి పాలసీస్ డిస్కస్ చేయడానికి, ఏ కంట్రీకి ఏది బెటర్, ఎవరు ఎంత ఫాస్ట్గా ఇంప్రొవైజ్ చేస్తున్నారు, వీటన్నిటి మీద కూడా డిస్కషన్స్ అనేవి జరుగుతాయి అనమాట. అయితే రీసెంట్గా మనకి ఎక్కడ ఈ మీటింగ్ అనేది జరిగింది, ఎక్కడ, వరల్డ్ కాంగ్రెస్ అనమాట, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, ఎక్కడ, బార్సిలోనా. ఓకే, బార్సిలోనా ఎక్కడ లొకేట్ అయ్యిందమ్మా, ఇట్ ఈస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్పెయిన్, గుర్తుపెట్టుకోండి. స్పెయిన్లో బార్సిలోనా అనేది ఏరియా. బార్సిలోనాలోని ఈ జిఎస్ఎంఏ వరల్డ్ కాన్ఫరెన్స్ అనేది, వరల్డ్ కాంగ్రెస్ అనేది మీటింగ్ అనేది జరగడం జరిగింది. దాంట్లోని గవర్నమెంట్ లీడర్షిప్ గవర్నమెంట్ లీడర్షిప్ అవార్డ్ 2023 అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇది డిస్కస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి, ఈ అవార్డు అనేది ఆబ్వియస్లీ ఎవరికి వచ్చి ఉంటుంది, ఇండియాకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. అయితే ఆబ్వియస్లీ మనకు ఒక పాయింట్ ఏంటి అంటే, ఇదంతా కూడా దేనికోసం, టెలికమ్యూనికేషన్స్ రిలేటెడ్. అయితే మన ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ మన టెలికామ్ మినిస్ట్రీ ఏదైతే కొన్ని పాలసీస్ అనేది తీసుకుందో, ఆ పాలసీస్కి గాను చాలా ఫాస్ట్గా ఇండియా అనేది టెలికామ్ రెగ్యులేషన్స్లో కానీ, టెలికామ్ ఆపరేటర్స్ ఇంక్రీజెస్లో కానీ చాలా ఫాస్ట్గా ఉండడం వల్ల ఈ గవర్నమెంట్ లీడర్షిప్ అవార్డ్ అనేది జిఎస్ఎంఏ వాళ్ళు ఇండియాకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఎస్పెషల్లీ ఏంటి, 5G రిలేటెడ్ రోల్ అవుట్ అనేది చాలా, అంటే స్పెక్ట్రమ్ రిలేటెడ్ అవ్వనియండి, కాకపోతే 5G ఆపరేటర్స్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ, 5G రెగ్యులేషన్స్లో కానీ ఎట్సెట్రా, ఇదంతా కూడా ఇండియా చాలా అడ్వాన్స్డ్గా ఉండడం వల్ల ఈ అవార్డు అనేది ఇండియాకి రావడం అనేది జరిగిందనమాట. అయితే ఎస్పెషల్లీ మనకి అంటే ఎవరైనా సరే, ఏ ఆపరేటర్ అయినా సరే, ఎటువంటి టెలికామ్ ఆపరేటర్ అయినా తన అప్రూవల్స్ కావాలన్నా, ఏదైనా సరే రావాలి అంటే మనకి ఒక ROW అనే అప్లికేషన్ అనేది తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ రైట్ ఆఫ్ వే అనమాట, రైట్ ఆఫ్ వే అని అంటారు. ఈ రైట్ ఆఫ్ వే వస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి యూసేజ్, అంటే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ జియో అవనివ్వండి, ఎయిర్టెల్ కానీ, అలాంటి ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేసుకోవడానికి ఒక సర్టిఫికేట్ టైప్ అనమాట. సో యాక్చువల్లీ ఇంతకుముందు ఇదేంటి 230 days ఉండేదన్నమాట రావడానికి, కానీ అలాంటిది ఇప్పుడు ఎన్ని డేస్ కింద తగ్గిపోయింది, విత్ ఇన్ 8 days లోపల ఇలాంటి సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే స్పెక్ట్రమ్ తాలూకా స్పెక్ట్రమ్ ఇవ్వడం కానీ, లేదంటే స్పెక్ట్రమ్ సెల్లింగ్లో కానీ, లేదా డెమోక్రటిక్ వే ఆఫ్ స్పెక్ట్రమ్ పర్చేజ్ ఆర్ సెల్లింగ్ కానీ జరగడం వల్ల ఇండియాకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఎస్పెషల్లీ 5G అనేది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ 5th generation టెక్నాలజీ అనమాట. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేదా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడాను ఇండియాలోని చాలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల టెలికమ్యూనికేషన్స్లోని ఇండియాకి అవార్డు అనేది రావడం జరిగింది. ఓకేనా. సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. దిస్ ఈజ్ మనకి ఇప్పుడు ఏదైతే నేను ఆర్టికల్ చెప్తున్నానో ఆ ఆర్టికల్ ఏంటంటే, ఇండియాలో డెమోక్రసీ అనేది, డెమోక్రసీ ఏంటి, ఏ ఒక్క సెక్షన్, ఏ ఒక్క కమ్యూనిటీ ఇంక్రీజ్ అయితే అది ఎప్పుడు కూడా డెమోక్రటిక్ అనరు. ఇప్పుడు వెన్ ఎవ్రీ కమ్యూనిటీ హ్యాస్ ఈక్వల్ ఆపర్చునిటీ, లైక్ విమెన్ అండ్ మెన్, ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఉండాలి. అయితే రీసెంట్గా నాగాల్యాండ్లోని ఫస్ట్ టైం నాగాల్యాండ్ తాలూకా కాన్స్టిట్యుయెన్సీలోకి, లెజిస్లేటివ్ కాన్స్టిట్యుయెన్సీలోకి ఫస్ట్ టైం 2 women ఎమ్మెల్యేస్ కింద ఎలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. వాళ్ళే ఏంటంటే సల్ హౌ తౌ నువో అండ్ హెకానీ
ఇద్దరనమాట. హెకాని జకలు, I don't know how to pronounce these names, but anyways, సల్హౌతోనో అండ్ హెకానీ జకౌలు వీళ్ళిద్దరు, ఎందుకంటే ఇఫ్ అట్ ఆల్ వీళ్ళిద్దరు పేర్లు ఇచ్చి ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు లేదా రీసెంట్గా నాగాల్యాండ్లోని 2 విమెన్ ఎమ్మెల్యేస్, ఎందుకు ఇంపార్టెంట్, నాగాల్యాండ్ వే బ్యాక్ 1960s దానికి స్టేట్హుడ్ అనేది రావడం జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాని లెజిస్లేటివ్ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పటి వరకు కూడా విమెన్కి కనీసం ఎంట్రీ అనేది రాలేదు. లాస్ట్ టైం ఆల్రెడీ లోక్సభలో ఒకసారి వాళ్ళు కంపీట్ చేయడం అనేది జరిగింది, బట్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అనేది మిస్ అయిపోయారు అనమాట ఒక అమ్మాయి. అలానే తర్వాత ఏంటి అంటే అప్పర్ హౌస్కి చాలా తర్వాత 2010-15 అరౌండ్లోని ఒకే ఒక అమ్మాయి అనేది అప్పర్ హౌస్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. అది కూడా ఎలాగా నామినేటెడ్ క్యాండిడేచర్ అనమాట. అలా అయితే ఫస్ట్ టైం ఏంటి అంటే ఎలక్షన్స్ ద్వారా 2 విమెన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పటికీ కూడా విమెన్కి అంత రిప్రజెంటేషన్ లేకపోవడం అనేది, అండ్ వాళ్ళు ఇప్పటికీ వస్తున్నారు, అది మనం స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నామంటే వాళ్ళకి అక్కడ ఎంత ఇన్జస్టిస్ అనేది జరుగుతుంది. సో అందుకే ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఐ ఫెల్ట్. అండ్ అందుకే ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీళ్ళు ఏంటి, యాక్చువల్లీ లోకల్ పార్టీ అనమాట, ఎన్డీపీపీ. వాళ్ళు ఎవరితోటి, బీజేపీ తోటి అలియన్స్ అనమాట, ప్లస్ ఎన్డీపీపీ. ఓకే, వీళ్ళిద్దరూ కలిపి కంటెస్ట్ చేశారనమాట. దాంట్లోని వీళ్ళకి అవార్డ్ అనేది అవార్డ్ అంటున్నాను, వీళ్ళిద్దరికి కూడా ఈ కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంట్ చేయడం అనేది జరిగిందనమాట. సో యాక్చువల్లీ వీళ్ళు గ్రాడ్యుయేట్స్ అండ్ దే హ్యావ్ వైడ్ నాలెడ్జ్ అండ్ ఆల్రెడీ చాలా వర్క్స్లోని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనమాట. సో దట్ ఈస్ అనదర్ థింగ్. నౌ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, పాట్స్. ఈ పాట్స్ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎస్పెషల్లీ మనకి డిసీజెస్ రిలేటెడ్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ వాటికి స్పెసిఫిక్గా మనకు ఉండడం వల్ల దీని తాలూకు ఇంపార్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పాట్స్, పాస్చురల్, ఆర్థోస్టాటిక్, టెకికార్డియా సిండ్రోమ్. అయితే అమెరికాలోని ఇప్పటికి మోర్ దాన్ 10 మిలియన్ పీపుల్కి ఆల్రెడీ పాట్ సిండ్రోమ్ అనేది రావడం జరిగిందనమాట. అయితే ఎవరికైతే COVID-19 ఎక్స్పీరియన్స్ చేశారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఈ సిండ్రోమ్ అనేది రావడం జరుగుతుంది. అయితే యాజ్ ఆఫ్ నౌ దీనికి సొల్యూషన్ ఏంటి, దీన్ని ఎలా క్యూర్ చేయొచ్చు, ఇది ఎందుకు వస్తుంది అనేది ఎవరికి కూడా తెలీదు. బట్ ఒకటి మాత్రం మనకు తెలిసింది ఏంటి, COVID-19 ఎవరికైతే వస్తుందో వాళ్ళల్లో మోస్ట్లీ ఛాన్సెస్ ఆర్ దేర్ పాట్స్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఈ పదం నేను మీకు డీకోడ్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పాస్చురల్ అంటే అర్థం ఏంటి, బాడీ పొజిషన్ బట్టి. ఆర్థోస్టాటిక్ అంటే ఏంటి, బ్రీతింగ్ రిలేటెడ్ అనమాట. టెకికార్డియా హెల్త్ రిలేటెడ్ సిండ్రోమ్ అనమాట. సో యాక్చువల్లీ కొంతమందికి ఏంటి అంటే పడుకొని లేచిన తర్వాత కానీ లేదా లేచి పడుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా 100 బీట్స్ ప్లస్ హార్ట్ బీట్స్ అనమాట పర్ మినిట్ ఎవరికైతే జరుగుతుందో ఒకేసారి సడన్గా గుండె లబ్డమ్మని ఫాస్ట్గా కొట్టేసుకోవడం అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రావడం వల్ల ఏంటంటే చాలామందికి ఈ లైఫ్ అనేది రిస్క్ అవుతుంది అనమాట. బ్రీతింగ్ ఇష్యూస్ వల్ల హార్ట్ అటాక్ రావడం కానీ అలాంటివన్నీ జరుగుతాయి. సో దానికి రిలేటెడ్ సిండ్రోమే ఈ పాట్ సిండ్రోమ్ అనమాట. అండ్ మనకు అందరికీ కూడా తెలిసిందే COVID-19 ఏదైతే ఉందో అది బ్రీతింగ్ రిలేటెడ్, లంగ్స్ అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది కూడా మనకు తెలిసిందే. సో అది మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే దీనివల్ల మెయిన్ ఏం జరుగుతుంది, యాక్చువల్లీ దీన్ని మీనింగ్ ఇచ్చింది ఎవరు, యూకే వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. అది మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరైనా సరే పాట్ సిండ్రోమ్ కానీ ఒకవేళ ఎవరికైనా వచ్చింది అంటే యాక్చువల్లీ అలాగ నిద్ర వస్తున్న ఫీలింగ్ వస్తుంది, హెడ్ అనేది చాలా లైట్ వెయిట్ అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది, ఆల్మోస్ట్ ఇంకా ఫెయింట్ అయిపోవడం అంటే ఏంటి, కళ్ళు తిరిగి పడిపోతున్నాము, అండ్ తర్వాత సడన్గా హార్ట్ బీట్ అనేది పెరిగిపోయి సడన్గా హార్ట్ బీట్ అనేది తగ్గిపోవడం అలా జరుగుతుంది. బ్రీతింగ్ ఇష్యూస్ అనేవి రావడం, కంటిన్యూస్ స్వెట్ అయిపోవడం కానీ అలాగా టమీ పెయిన్ కానీ డయోరియా కానీ ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ పాట్స్ అనమాట. సో మేడం మరి దీనికి క్యూర్ ఏం లేదన్నారు ఎట్సెట్రా. సో యాజ్ ఆఫ్ నౌ దీనికి క్యూర్ ఏం లేదు అండ్ ఏ విధంగా వస్తుందో కూడా తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటి, ఒకవేళ లైఫ్ స్టైల్, మన ఈటింగ్ కానీ లేదా పడుకునే లైఫ్ స్టైల్ కానీ ఇవి చేంజ్ చేయడం ద్వారా దీన్ని కంట్రోల్ చేసే స్కోప్ అనేది ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కంటిన్యూస్ అలాగ వాటర్ తీసుకోవడం కానీ, అలాగ వాటర్ డ్రింక్ చేస్తూ ఉండడం, లేదంటే స్లీపింగ్ పోస్చర్స్ అవి చేంజ్ చేయడం కంఫర్టబుల్గా, అండ్ అలానే ఈ ఫుడ్ హ్యాబిట్స్ అవి చేంజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవాలా
కొన్ని థింగ్స్ అనమాట. ఎందుకంటే ఇది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది తెలియదు, ఏం చేస్తే తగ్గుతుంది అనేది కూడా మనకి యాజ్ ఆఫ్ నౌ తెలియదు. కాబట్టి పాట్స్ పోస్చురల్ ఆర్థోస్టాటిక్ టెకికార్డియా సిండ్రోమ్, ఈ పాట్స్ ఫుల్ ఫామ్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, ఇది మీకు ఇంటర్నేషనల్ రిలేటెడ్ అనమాట. బోలా టినోబు, బోలా టినోబు యాక్చువల్లీ రీసెంట్గా మన నైజీరియాలోనమాట, నైజీరియాలోని ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ బోలా టినూబు ఎవరైతే ఉన్నారో అగైన్ కొత్త ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే మనకి ఏ కంట్రీలోనైనా సరే, ఎస్పెషల్లీ ఇండియాకి ఏవైనా కంట్రీస్తో రిలేషన్స్ ఉన్నవి కానీ, ఎందుకంటే నైజీరియా అండ్ ఇండియా హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్, ఈ డయాస్పోరాలా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ వీటన్నిటిలో మనం చాలామందికి నైజీరియన్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే మార్చ్ 1న నైజీరియన్ ఎలక్టోరల్ ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాంట్లోని ప్రెసిడెంట్ ఎవరయ్యారు? బోలా టినూబు. ఫ్రీక్వెంట్గా గ్రూప్ 2లోని ఏపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలోని కానీ ఈ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అయితే ఇతను ఏ పార్టీకి చెందిన క్యాండిడేట్? ఆల్ ప్రోగ్రెసివ్ ఏపీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఆల్ ప్రోగ్రెసివ్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ పార్టీ నేమ్ అనమాట. సో నైజీరియన్ ప్రెసిడెంట్ కింద ఇతను ఎలక్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా ఇతను వచ్చినప్పుడు అతని అపోజిషన్ క్యాండిడేట్స్ ఏంటి అంటే ఇతని విక్టరీ మీద క్వశ్చన్ చేసి కోర్టులోని ఫైల్ చేయడం అనేది జరిగింది. కాకపోతే ఏంటి, నైజీరియన్ కోర్టు ఆ ఫైల్ని క్యాన్సిల్ చేసేసింది అనమాట. అగైన్ ఈ ఇయర్ కూడాను ఎవరైతే వీళ్ళు అపోజిషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అగైన్ ఈ ఇయర్ మళ్ళా ఇతని విన్నింగ్ మీద క్రిటిసైజ్ చేస్తూ కేసు అనేది ఫైల్ చేయడం జరిగిందనమాట. ఏ విధంగా గెలుస్తారు, ఎలాగా ఏంటి అని చెప్పేసి సమ్ మ్యానిపులేషన్స్ అనేవి జరిగాయి అని చెప్పేసి ఎట్సెట్రా దీని మీద క్వశ్చన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ అండ్ దీస్ ఆర్ ద ఆర్టికల్స్ ఫర్ టుడే. అండ్ అగైన్ రేపు ఇంకొన్ని ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ క్వశ్చన్ ఫార్మేట్లో మీరు రాసుకోవడానికి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్లో మోస్ట్ స్కోప్ ఉన్నవి ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ డైలీ. ఓకే. సో లాస్ట్ సెషన్ అనేది క్లోజ్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు ఎకానమీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టోటల్ ఒక ఫుల్ పేపరే మనకి ఎకానమీ. అండ్ చాలామందికి ఎకానమీ కాన్సెప్ట్స్ కానీ ఎకానమీ ఆ వర్డింగ్స్ కానీ అవి మీకు అర్థం చేసుకోవడంలో కానీ అవంతా కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ డైరెక్టర్ సార్ అయిన సురేష్ సార్ ఏంటి అంటే యానివర్సరీ మంత్ ఆఫర్ కింద ఈ ఇండియన్ ఎకానమీ క్లాసెస్ మీద 5,000 రూపీస్ మీద మీకు ఆఫర్ అనేది ఫ్లాట్ 2,000 ఆఫ్ అని ప్రొవైడ్ చేస్తూ 3,000కి ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. కొత్త బ్యాచెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఎవరైతే మీకు ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్స్ని చాలా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ అమౌంట్కి ప్రొవైడ్ చేస్తున్న ఈ మంచి ఆఫర్ అనమాట. ఇది డైరెక్ట్గా మన సురేష్ సరే కవర్ చేయడం వల్ల మీకు ఇంకా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇది ఏపీఎస్సీకి ఇంకా టీఎస్పీఎస్సీకి రెండింటికి కూడా మీకు హెల్ప్ అవుతుందన్నమాట. ఈ ఆఫర్ అనేది మీకు 15th మార్చ్ వరకే ఉంటుంది. అండ్ ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది రాబోతుంది. ఇఫ్ అట్ ఆల్ దీనికి రిలేటెడ్ మీకు ఇంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు అంటే సింపుల్గా ఆంధ్రప్రదేశ్ టోటల్ కోర్స్ కానీ లేదా టీఎస్పీఎస్సీ టోటల్ కోర్స్ తీసుకోకుండా ఏవైతే కొన్ని లిమిటెడ్ టాపిక్స్ ఏవైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దానికి కూడా హెల్ప్ అయ్యే విధంగా ప్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దీంట్లోని లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా ఇంక్లూడ్ చేసే ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫికేషన్, ఏపీ జోగ్రఫీ ఏపీ ప్యాక్లోని, అలానే టీఎస్ ప్యాక్లోని తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ మీకు కవర్ చేస్తారనమాట. అయితే ఈ కోర్స్ అనేది మీకు ఫ్లాట్ 50% ఆఫ్ ఇస్తున్నారు. 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 5,000కే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది రాబోతుంది. ఈ ఆఫర్ అనేది కేవలం మీకు 15th మార్చ్ వరకు మాత్రమే ఉండబోతుంది. ఓకేనా. సో దీనికి రిలేటెడ్ మీకు ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ పియర్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్ ఆల్సో. అండ్ ప్లీజ్ లెట్ మీ నో మీకు ఎఫ్ అట్ ఆల్ ఈ వీడియో సిరీస్ అనేది మీకు కంటిన్యూ అవ్వాలి అనుకుంటే. ఓకే, టేక్ కేర్.